ఏవన్ జనార్దన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఏవన్ జనార్దన్ రావును 10 రోజుల కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండబోతుంది? నకిలీ మద్యానికి సంబంధించినటువంటి కేసులో ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. అందులో భాగంగా ఏదైతే ఏవన్ జనార్దన్ రావుని అరెస్టు చేశారో అరెస్టు తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనార్దన్ రావు ఫోన్ ఏదైతే ఉందో తన ఫోన్ పోయింది అంటూ కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కస్టడీలోకి కావాలి, అతని నుంచి మరింత సమాచారం తీసుకోవాల్సి ఉంది అనే నేపథ్యంలో కోర్టులో పిటిషన్ వేశారు. ఎక్సైజ్ కోర్టులో ఈ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ ఇవాళ జరగబోతా ఉంది. ఏదైతే నకిలీ మద్యం కేసులో సిట్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఏవన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావుని కస్టడీకి ఇచ్చినట్లయితే చాలా విషయాలు ఇందులో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విచారణ చేయాల్సి ఉంది అంటూ కూడా అటు ప్రభుత్వం తరపు నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే విచారణ కోసం సిట్ తరపున కాకుండా మామూలుగా ఎక్సైజ్ అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి విచారణను ఇవాళ కోర్టులో జరగబోతుంది. అయితే ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారు అనే విషయానికి సంబంధించిన విషయం అయితే క్లారిటీ రావాల్సి ఉంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.